సమస్య ఈరోజు జాక్ పోరాటం వలన ఒక కొలిక్కి వచ్చింది, ఒక పరిష్కారం కూడా వచ్చిందని కూడా అందరికీ మనవి చేస్తున్నాం. దానికి మా కేసీఆర్ గారు కేటీఆర్ గారికి నా చేతులకి దండం పెడుతున్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న చెరువుతోటే ఈరోజు మనకు ఒక పరిష్కారం వచ్చేసింది. ఎన్ని దినాల సంది కూడా వాళ్ళు ఎన్నో బాధలు పడ్డారు. పేద ప్రజలు 200, 100 గజాలు, 150 గజాలు ఎంతో ఇబ్బంది పడ్డారు. సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా నమ్ముకుందామని చాలా ఇబ్బంది పడ్డారు. అవన్నీ కూడా ఈరోజు ఒక కొలిక్కి వచ్చినాయి. రిజిస్టర్ ఆఫీస్లో, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, డిస్ట్రిక్ట్ రిజిస్టర్లో ఫోన్ చేసి కూడా చెప్పి అవి రిజిస్టర్ చేయాలి. కోర్టు ఆర్డర్ వాళ్ళ ఫేవర్ ఉంది. అదే మాదిరిగా మున్సిపల్ ఆఫీస్లో కూడా పర్మిషన్లు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మా నవీన్ మిట్టల్ గారు కూడా ఫోన్ చేసి చెప్పినందుకు మా నవీన్ మిట్టల్కు, కేటీఆర్కు, కేసీఆర్కు ధన్యవాదాలు. అదే మాదిరిగా ఏదైనా ఇప్పుడు మా శ్రీధర్ కానీ, మా కిరణ్ కానీ పోరాడితే పోయేది ఏం లేదు, గ్యారెంటీగా సాధిస్తారని చెప్పి వాళ్ళు మంచి పోరాటం చేసిండ్రు, మంచి సాధించారు. ఇవన్నీ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇంకా ఏదున్నా నా వరకు ఇంకా ఒక 30%, 20% బ్యాలెన్స్ ఉన్నా ఈ తర్వాత దానికి ఏం బోడుప్పల్లో ఉన్న వక్ఫ్ బోర్డ్ ల్యాండ్కు 7,000 కుటుంబాలకు ఈ తర్వాత ఏ ఖర్చు అయినా, ఏ ఇబ్బంది అయినా, చిన్న సమస్య అయినా ఇంకా అదంతా కూడా పరిష్కరించేది నా బాధ్యతనే. ఏదో ఎలక్షన్ల విత్డ్రా చేసిండ్రు, మల్లారెడ్డి గెలిచిండు అని పని అయిపోయే మాట మాట్లాడు. మల్లన్న మాట అంటేనే మాట. బియ్యంబడే పోరాడతా దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత. ఏ కోర్టు ఖర్చులైనా, ఏ వకీల ఖర్చులైనా అదంతా నా సొంతం డబ్బుతోటే, ఎవరు తాను ఒక రూపాయి తీసుకోకుండా దీన్నంతా కూడా కాపాడే బాధ్యత నాదే, చేసే బాధ్యత నాదే అని ప్రెస్ ముఖంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. అందరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.